'డాకు మహారాజ్' మూవీ టీమ్ సడన్ సర్ప్రైజెస్ అయితే ఇస్తా ఉంది అభిమానులకు. అండ్ ఆ సర్ప్రైజెస్‌తో పాటు ట్విస్ట్ అండ్ టర్న్స్ మూవీలోనే కాదు ఇక్కడ రియల్‌గా కూడా ఇచ్చేస్తున్నారనమాట. ఏంటి ఆ సర్ప్రైజ్ ట్విస్ట్ అంటే 'డాకు మహారాజ్' మూవీకి సంబంధించి సైమల్టేనియస్‌గా హిందీ అండ్ తమిళ్‌లో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో అన్నారు 'డాకు మహారాజ్' మూవీ అక్కడ అంటే ఏ స్థాయికి వెళ్ళి ఆగుతుందో చెప్పలేము. ఎందుకంటే దీన్ని వేరే లాంగ్వేజెస్లో కూడా మేము డబ్ చేయాలనుకుంటున్నామంటూ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు మూవీ టీమ్. సో దాన్ని నిజం చేస్తూనే మూవీ అనుకున్న తేదీన రిలీజ్ అయ్యే విధంగా అంటే జనవరి 12న విడుదలవుతుంది కాబట్టి అదే రోజున వేరే లాంగ్వేజెస్లో కూడా విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే హిందీ, తమిళ్నైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది జనవరి 12వ తారీఖున. మరి దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారో కానీ ఒకవేళ విడుదలై అక్కడ కూడా ఓ మంచి ప్రమోషనల్ వీడియోస్తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఈ మూవీ వైపు అటెన్షన్ గ్రాబ్ చేసేలా చేశారనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రచ్చ సృష్టిస్తుంది. బాలయ్య బాబు గారికి ఇదే మొదటి పాన్ ఇండియన్ చిత్రం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ఇవాళ మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఏమైనా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తాయా అన్నది వెయిట్ చేసి చూద్దాం. మొత్తానికైతే బాలయ్య బాబు గారి అభిమానులకు ఇదొక దిల్ ఖుష్ చేసే న్యూస్ అనేది చెప్పొచ్చు. 'డాకు మహారాజ్' మూవీకి సంబంధించి వన్ సైడ్ బ్లాక్ బస్టర్ అనేది చెప్పొచ్చు. సో ఎటువంటి డౌట్ అయితే లేదు అందులో. బాలయ్య బాబు గారికి సెకండ్ హ్యాట్రిక్ దిశగా అయితే పరుగు తీసే చిత్రంగా 'డాకు మహారాజ్' అయితే నిలుస్తుంది.